హాజరైన నేపథ్యంలో ఇటు సిఐడి అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ బిర్యానీ టాప్ వరుసగా 10వ ఏడాది అగ్రస్థానం 2025లో 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ వార్షిక నివేదిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్విగ్గీ వార్షిక నివేదికలో కూడా మళ్ళీ బిర్యానీ టాప్ లో ఉంది. ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ ఏది చేశారంటే బిర్యానీ. ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే 2025లో కూడా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇక లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ మద్యం వినియోగంలో దక్షిణాదిలో టాప్. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 11,351 మద్యం ఖర్చు. ప్రధానంగా చూసుకోవచ్చు లిక్కర్ క్యాపిటల్ గా తెలంగాణ మారింది. అలాగే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 11,351 రూపాయలు మద్యానికి ఖర్చు చేశారు అంటూ కూడా ఈ మేరకు సర్వేలో తెలిసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈవీల జోరు. భారత రోడ్లపై 2.5 లక్షల టాటా కార్లు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు. ప్రధానంగా చూసుకోవచ్చు ఈవీల కార్లు ఏదైతే ఎలక్ట్రానిక్ కార్ల జోరు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా కనుక చూసుకున్నట్టయితే 2.5 లక్షల టాటా కార్లు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెరిగినాయి. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. జనవరి 31లోగా ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్. ఇక ఫైళ్లు పెట్టుకొని తిరగొద్దు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్. నేడు కొడంగల్కు సీఎం రేవంత్. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 31లోగా ప్రభుత్వ శాఖలో ఈ ఫైలింగ్ చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫైళ్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని, అలాగే ఉన్నతాధికారుల సమీక్షలో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. జనవరి 31లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలని, కాగితాలు ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎంఓ డాష్ బోర్డ్ అనుసంధానం చేయాలన్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే ఇంక నుంచి ఫైల్స్ చేత పట్టుకొని అవసరం లేకుండా ఈ ఫైల్ విధానం రావాలి అంటూ కూడా దాన్ని అమలు చేసే దిశగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూడా జనవరి 31లోగా పూర్తి చేయాలంటూ కూడా ఆయన మేరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్ లో నటుడు శివాజీ వ్యాఖ్యలు. పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై శిరసేన మహిళా కమిషన్ 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణలు చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్ట్. మన ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ల డ్రెస్లపై మాట్లాడడం, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఇటు హీరోయిన్సే గానీ అలాగే సినీ ఇండస్ట్రీనే గానీ బయట మహిళలే గానీ స్పందించడం. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా శివాజీపై కేసు ఫైల్ చేసింది. ఖచ్చితంగా ఈ నెల 27కి విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేసింది. ఇక శివాజీ కూడా క్షమాపణలు చేస్తూ మహిళల్ని కించపరచాలంటూ క్షమాపణలు చెప్తూ ఆయన కూడా ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులని ప్రచారం. నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్టీ విచారణలో కీలక వివరాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు నోటీసులు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ నోటీసులు ఇస్తారా లేదా అన్న కొంత సందిగ్ధం కూడా నెలకొంది. ఇటు సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఇంకా పోలీసులు ఇస్తారా లేదా నోటీసులు ఇటు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ గానీ ఇచ్చే అవకాశం ఉందా, సమయం పట్టిద్దా అంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించకపోవడంతో సమయమైనా పెట్టే అవకాశం ఉందా అంటూ కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఆధారాలను క్రోడీకరించడంపై కూడా సిట్ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇటు కేసీఆర్ అలాగే మాజీ ఓఎస్టీ విచారణలో కూడా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? అసెంబ్లీ తర్వాత ఇచ్చే అవకాశం ఉందా? ఆ తర్వాత దర్యాప్తు చేయనున్న ఆ తర్వాత వారిని నోటీసులు ఇవ్వనున్నారా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది. కానీ ఇంతవరకు దీనిపై పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తారా ఇవ్వరా అన్నది మాత్రం కొంతమేర సందిగ్ధం నెలకొంది. అయితే ఇస్తే ఎప్పుడు ఇస్తారనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. డీటీసీ ఆస్తులు 200 కోట్లు. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు. 41 ఎకరాల భూములు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపు. నిజామాబాద్ లో హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంక్ ఖాతాలో 1.37 కోట్ల నగదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే డీటీసీ ఆస్తులు 200 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 41
ఎకరాల భూములు వాటి దస్తావేజులు కిలో బంగారం కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకో. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలే. ఇక పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లు 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కొనుగోలుకు కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్బోర్డ్, ఈ ఫైలింగ్, పెట్టుబడులు, గ్రౌండింగ్, పురోగతిపై సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం. ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఇష్టాలను సహించమంటూ, అలాగే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా నిన్న ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నిన్న సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేక